స్వామిని అత్యంతంగా సేవించిన చంద్రం కార్తీక మాసంలో రోజు ఉదయం సాయంత్రం స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లడం నియమంగా పెట్టుకున్నాడు. కానీ ఒకనాటి రాత్రి అతడికి విపరీతమైన చలిజ్వరం వచ్చింది. మర్నాడు ఉదయం స్వామివారి సమాధి దర్శనము సేవ చేసుకోలేనేమో అన్న దిగులే చంద్రాన్ని జ్వరం కంటే విపరీతంగా బాధిస్తోంది. అలాగే బయట పంచలో దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నాడు. అక్కడే ఓ చోట మరియమ్మ కూడా పడుకోనుంది. తెల్లవారుజామున శ్రీ చీరాల స్వామివారు సశరీరంగా అక్కడికి వచ్చారు. అప్పుడు మరియమ్మకు మెలకువగానే ఉంది. స్వామివారి మాయో ఏమో ఆ సమయంలో ఆయన సమాధి అయినారన్న విషయమే మరియమ్మ మర్చిపోయింది. వెంటనే మరియమ్మ శ్రీ స్వామివారి మెడ కౌగిలించుకుని, స్వామి, చంద్రానికి ఎంత చలిజ్వరమో చూడండి అని బాధపడింది. శ్రీ స్వామి మరియమ్మతో, ఓపిక పట్టు మరియమ్మ, మీకు కూడా చలి రోజులు పోయి మంచి రోజులు త్వరలో వస్తాయి అని పలికి తల నిమిరి టవర్ క్లాక్ వరకు నడుచుకుంటూ వెళ్లి కనుమరుగైపోయారు. అప్పుడు గుర్తొచ్చింది